నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు పన్నీర్ పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా మెత్తగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ పన్నీర్ పరాటాసు. పిల్లలు లంచ్ బాక్స్లో కూడా మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చండి. ఇలా పన్నీర్ పరాటాస్ పెడితే వాళ్ళ లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసుకుని తీసుకొచ్చేస్తారు. మరి పన్నీర్ పరాటాస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. చూసే ముందు నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక 1.5 కప్ గోధుమ పిండి వేసుకున్నానండి. మీకు ఎన్ని పరాటాస్ కావాలో దాన్ని బట్టి మీరు గోధుమ పిండి వేసుకుని తగినంత సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ నార్మల్గా కన్నా కొద్దిగా తగ్గించండి, ఎందుకంటే లోపల స్టఫ్లో కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ సాల్ట్ కలిసేలాగా కలిపేసుకుని నేనైతే ఇక్కడ కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో పిండిని కలుపుతున్నానండి. ఇలా పిండిని గోరువెచ్చని నీళ్ళతో కలిపితే చాలా మెత్తగా వస్తాయి. కావాలి అనుకుంటే గోరువెచ్చని పాలు, పెరుగు లాంటి వాటితో కూడా కలుపుకున్నా కూడా మెత్తగానే వస్తాయన్నమాట. నీళ్ళు అయితే అందరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటర్తోనే చెప్తున్నానండి. సో ఈ విధంగా చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఇలా కలుపుకుంటే పరాటాస్ మెత్తగా వస్తాయి. ఇలా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు నీట్ చేసుకుని ఆ తర్వాత మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకోండి. టైం ఉంటే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే ఇంకా పరాటాస్ మెత్తగా వస్తాయన్నమాట. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక 200 గ్రాముల పన్నీర్ని తురుముకుని బౌల్లోకి వేసుకోండి. ముక్కలుగా కట్ చేస్తే వీలవదండి. ఇలా తురుముకుని కానీ చేత్తో నిలుపుకుని కానీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకోండి. దాంట్లోకి చిన్న ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే చపాతీ చేస్తున్నప్పుడు చపాతీ మధ్యలో క్రాక్స్ వచ్చేస్తాయి. అలానే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పిల్లలు తింటారని నేను పచ్చిమిర్చి వేయలేదు. అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. దాంతో పాటుగా బ్లాక్ సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను. ఈ బ్లాక్ సాల్ట్ లైట్గా పుల్లగా ఉప్పగా ఉంటుందన్నమాట. ఇది మీ దగ్గర లేకపోతే తగినంత సాల్ట్ వేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు ఆమ్చూర్ పౌడర్, అలానే ఒక 1/2 టీ స్పూను వాముని తీసుకుని చేతులతో క్రష్ చేస్తూ వేసుకోండి. వామ్ వేయడం వల్ల ఫ్లేవరు బాగుంటుంది, తొందరగా కూడా అరుగుతుందన్నమాట. అలానే దీంట్లోకి ఒక 2 చిటికేలు గరం మసాలా వేసుకున్నానండి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మా దగ్గర ఇవన్నీ లేదు అనుకుంటే ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని చేసుకున్నా సరే ఈ పన్నీర్ పరాటాసు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోండి. లైట్గా ముద్ద అవుతే సరిపోతుంది. వాటర్ ఏం వేయవసరం లేదు, ఎందుకంటే పన్నీర్లో తడి ఉంటుంది కాబట్టి. అది అలా కలుపుకుని పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకుని మరొకసారి కలుపుకుని ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి. నాకైతే ఇక్కడ 6 ఉండలు అయ్యాయండి. సో ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా దీన్ని కొద్దిగా వెడల్పుగా చేసుకోండి. ఇలా వెడల్పుగా చేసుకుంటున్నప్పుడు చుట్టూరు ఉన్నదంతా సన్నంగా చేసుకోవాలి. కొద్దిగా లోపల గుంటలాగా ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా దల్సరగానే చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు కొద్దిగా పన్నీర్ స్టఫ్ ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని తీసుకుని దీంట్లోకి పెట్టుకుని లోపలికి నొక్కుని జాగ్రత్తగా ఆ పైనున్న పిండితో మొత్తం అంతా కూడా దీన్ని రౌండ్ బాల్ లాగా చేసేసుకోండి. చూడ్డానికి కష్టంగానే ఉంటుంది కానీ మీరు చేస్తున్నప్పుడు ఈజీగానే చేసేసుకోవచ్చండి. ఇలా లోపలికంతా స్టఫ్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా దీన్ని రౌండ్ బాల్ లాగా చేసుకుని కొద్దిగా ఫ్లాట్గా నొక్కుకోండి. ఇలానే మిగతావన్నిటిని కూడా రెడీ చేసుకోండి. మీకు అర్థం అవడం కోసం మరొకసారి చెప్తున్నాను. ఒక బాల్ని తీసుకుని లోపల నుంచి ఇలా బయట వచ్చేంత వరకు కూడా ఇలా వెడల్పుగా చేసుకోండి. చేసుకున్నప్పుడు ఏదైతే ఫింగర్తో చూపిస్తానో దాన్ని కొద్దిగా దల్సరిగా చేసుకుని చుట్టూరు ఏదైతే ఉందో కొద్దిగా పల్చగా చేసుకోండి. అప్పుడు అంతా కూడా ఈవెన్గా వస్తుంది. చాలామంది మైదా పిండితో కూడా చేస్తారండి, కానీ ఇలా గోధుమ పిండితో చేస్తే హెల్తీ కాబట్టి నేను గోధుమ పిండితోనే మీకు చేసి చూపించాను. అదే మైదా పిండితో చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదాని యూస్ చేసుకుని చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని కొద్దిగా పొడి పిండిని జల్లుకుంటూ ముందు చేత్తో కొద్దిగా వెడల్పుగా చేసుకోండి. ఆ తర్వాత చపాతీ కర్రని యూస్ చేసుకుని దీన్ని ఫ్లాట్గా చేసుకోండి. చేసుకున్నప్పుడు మరీ ఎక్కువ ప్రెషర్ యూస్ చేయొద్దండి. పైన మాత్రమే ఇలా అద్దుకుంటే లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం అంతా కూడా బయటకు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా చేసుకోవాలండి.
అండ్ ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో అయితే చాలా పల్చగానే పైన పిండి ఉండేలాగా చూసుకున్నాను. అదే దల్సరిగా అయితే టేస్ట్ బాగోదు కాబట్టి పల్చగానే చేసుకోండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా లోపల స్టఫింగ్ కనిపించేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతావన్నిటిని కూడా చేసుకోండి. ఫస్ట్ చేతితో నొక్కుని ఆ తర్వాత చపాతీ కర్రని యూజ్ చేసుకోండి. ఇవి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని దాన్ని హీట్ చేసుకోండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. అది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక్కొక్క పరాటాని వేసుకుని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ దాంట్లో ఆయిల్ ఏమీ ఉండదు కాబట్టి లైట్గా గీ వేసానండి. నెక్స్ట్ వాటికైతే ఫస్ట్ గీ ఏమీ అవసరం లేదు, లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. సో రెండు వైపులకి అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత తర్వాత లైట్గా గీ అప్లై చేసుకుని వీటిని రెడీ చేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోపల వేగదండి. అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా టమాటా పచ్చడి లాంటిది అండ్ పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి స్పెషల్ కర్రీస్ లాంటివి కూడా ఏం అవసరం లేదు. సో ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. అంతే, పన్నీర్ పరాటా రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.